బ్రేకింగ్ లో చూస్తున్నాం. మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసులో ఈగల్ టీం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో మరో పోలీస్ అధికారి కుమారుడు అరెస్ట్ అయ్యాడు. సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాలరావు కుమారుడు పాత్ర కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. అయితే మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యతో కలిసి రాహుల్ డ్రగ్స్ బిజినెస్ చేశాడు. నిజామాబాద్లో గత నెలలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో సూత్రధారిగా రాహుల్ ఉన్నాడు. రాహుల్, సూర్య, హర్ష కలిసి డ్రగ్స్ బిజినెస్ చేశారు. బ్రేకింగ్ మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసులో ఈగల్ టీం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో మరో పోలీస్ అధికారి కుమారుడు అరెస్ట్ అయ్యాడు. సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాలరావు కుమారుడు పాత్ర కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఏం జరుగుతోంది? అధికారుల కుమారులు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది నిజంగా చాలా స్టన్ అయ్యే విషయం. ఏం చెప్తూ ఉన్నారు? ఓవరాల్ గా కేసు అప్డేట్స్ ఏంటి రత్న? ఎస్, కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ వేదికగా జరుగుతున్నటువంటి డ్రగ్స్ బిజినెస్ ను ఇప్పటికే ఈగల్ టీము బస్ట్ చేసింది. ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్న వాళ్ళందరినీ కూడా వరుసగా అరెస్ట్ చేస్తుంది. దాదాపు 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో కీలకంగా ఎవరైతే ఈ యొక్క డ్రగ్స్ బిజినెస్ ను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సూర్యతో పాటు హర్ష అనేటువంటి వ్యక్తులను ఇప్పటికే రిమాండ్ చేయగా ఇందులో ఒక పోలీసు అధికారి కుమారుడు యొక్క పాత్రను కూడా గుర్తించడం జరిగింది. మొట్టమొదటిగా సో సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్ యొక్క పాత్ర మీద ప్రస్తుతం పోలీసులు వారా తీస్తూ ఉన్నారు. అతన్ని ఇప్పటికే రిమాండ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. నిన్న అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఇందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు సూర్య అలాగే హర్షతో కలిసి ఇప్పుడు మోహన్ అనేటువంటి వ్యక్తి కూడా డ్రగ్స్ దందాను చాలా కీలక పాత్ర పోషించాడు. అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ను కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళతో పాటు అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈగల్ టీం. సో మరోవైపు ఇప్పుడు ఆల్రెడీ ఒక పోలీసు ఆఫీసర్కు సంబంధించిన కుమారుడి యొక్క పాత్రను గుర్తిస్తే ఇప్పుడు మరొక పోలీసు అధికారి యొక్క కుమారుడి పాత్ర కూడా ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో మల్నాడు డ్రగ్స్ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీగా ఉన్నటువంటి వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ యొక్క పాత్రను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రస్తుతం అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే వరుసగా పోలీసు అధికారులు ఈ పల్నాడు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే తండ్రులందరూ కూడా బాధ్యత కలిగినటువంటి పబ్లిక్ సర్వెంట్స్గా, అది కూడా పోలీసు అధికారులుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క డ్రగ్స్ కేసుల్లో కుమారులు ఇన్వాల్వ్ అయి ఉండటం అనేది చాలా ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది. సో దీని అంతటి మీద ఇప్పటికే ఇటు ఈగల్ టీం దర్యాప్తు ముమ్మరం చేసింది. పల్నాడు రెస్టారెంట్ వేదికగా సూర్య అనేటువంటి వ్యక్తి, హర్ష అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి అక్కడ డ్రగ్స్ దందాను నిర్వహిస్తూ అనేక మంది నగర వ్యాప్తంగా కావచ్చు అలాగే సిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలకు ఇక్కడ డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తించిన తర్వాత ఈగల్ టీం అక్కడ రైడ్స్ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఇక దర్యాప్తులో భాగంగానే ఇప్పటికు 8 మందిని రిమాండ్ చేసినటువంటి సందర్భంలో వరుసగా ఎవరెవరి పాత్ర ఇందులో ఉంది అనేది కీలకంగా గుర్తిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ యొక్క పోలీసు అధికారుల యొక్క కుమారుల యొక్క పాత్ర అనేది గుర్తొస్తుంది. సో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇందులో మరోవైపు రాహుల్ తేజ్ పాత్ర, అలాగే ఇప్పుడు మోహన్ అనేటువంటి వ్యక్తి, సో వీళ్ళిద్దరూ పాత్ర అనేది కూడా ప్రస్తుతం కీలకంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే మోహన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపున మరో పోలీస్ ఆఫీసర్ కుమారుడు రాహుల్ పాత్ర కూడా ఐడెంటిఫై అవడంతో ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సో ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కొడుకులు తమ తండ్రులకు ఉన్నటువంటి ఉద్యోగాలను అడ్డుపెట్టుకొని డ్రగ్స్ దందాలో వేరే ఎవరికీ పట్టుబడకుండా వాళ్లకు ఒక హామీని ఇస్తూ
ఎటువంటి యొక్క డ్రగ్స్ దందాకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేవి బయటకు రాకుండా కూడా తమ కొంత మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు. తాము చేస్తున్నటువంటి యొక్క చీకటి దందాను బయటకు వెలుగులోకి రాకుండా వ్యవస్థను ఉపయోగించుకొని ముందుకు పోవాలన్నటువంటి కుట్రకు పడినట్లు కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఈగల్ టీం మాత్రం చాలా ట్రాన్స్పరెన్స్గా దీని మీద దర్యాప్తు అనేది కొనసాగిస్తూ ఇందులో పోలీసు అధికారుల యొక్క కుమారులు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇప్పటికే మోహన్ని అరెస్ట్ చేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు సంబంధించి అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపున ఇటు ఏఆర్ డీసీపీగా ఉన్నటువంటి మరోవైపు మరొక పోలీస్ అధికారి యొక్క కుమారుడి యొక్క పాత్రను కూడా ఐడెంటిఫై చేసి ఇప్పుడు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రత్న, ముఖ్యంగా డిపార్ట్మెంట్లో అసలు ప్రస్తుతానికి టాక్ ఎలా ఉంది? ఎందుకంటే పోలీస్ అధికారుల కుమారులు ఒక అత్యున్నతమైన ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అధికారులకు సంబంధించి వాళ్ళ పిల్లలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది డిపార్ట్మెంట్ల వైజ్ ఎలా చూస్తున్నారు? అసలు ఏంటి, ఏమనుకోవచ్చు అసలు? ప్రస్తుతం ఇది ఖచ్చితంగా పోలీసు డిపార్ట్మెంట్లో కొంత హాట్ టాపిక్గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కనీసం ఒక కానిస్టేబుల్ ఆ కొడుకో, లేకపోతే ఒక ఇన్స్పెక్టర్ కొడుకో, లేకపోతే ఒక ఎస్హెచ్ఓ ఏసీపీ స్థాయి ఉన్నటువంటి అధికారుల యొక్క కుమారులు కాదు వీళ్ళు. ఏకంగా ఇటు సైబరాబాద్లో ఏఆర్ డీసీపీగా, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఐపీఎస్ ఆఫీసర్ల కుమారుడు, మరొక వ్యక్తి అలాగే ఇంటెలిజెన్స్ ఏఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇద్దరు కూడా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పోలీసు అధికారులు. వీరి యొక్క కొడుకులే ఇప్పుడు ఈ యొక్క డ్రగ్స్ కేసుల్లో ఇన్వాల్వ్ అవటం, డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి నిందితులతో చేతులు కలిపి ఈ డ్రగ్స్ సరఫరాలో వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండటంతో ప్రతి ఒక్కళ్ళు కూడా అవాక్కైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఒకవైపున ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోను, మరోవైపున సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోను, రెండు కమిషనరేట్ల పరిధిలోనూ యొక్క ప్రస్తుతం ఈ చర్చ అనేది నడుస్తుంది. ఆల్రెడీ ఈగల్ టీం జరిపిస్తున్నటువంటి ఏదైతే దర్యాప్తు అనేది ఉందో, ఈగల్ టీం చేస్తున్నటువంటి దర్యాప్తులో భాగంగానే ఆల్రెడీ మోహన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పోలీస్ ఆఫీసర్ కుమారుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతనిని తరలించి మరోవైపున ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసి దర్యాప్తు చేస్తూ ఉన్న సందర్భంలోనే నిందితుల ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రకారం మరొక పోలీస్ అధికారి యొక్క కుమారుడు వేణుగోపాల్ కుమారుడి యొక్క పాత్ర కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం రాహుల్ తేజ్ను అదుపులోకి తీసుకునేందుకు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తానికి పోలీస్ వ్యవస్థలోనే, పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇద్దరు పోలీస్ అధికారుల యొక్క కొడుకులు యొక్క డ్రగ్స్ దందాలో పట్టుబడటంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. దీని మీద సర్వత్రా ఒక చర్చ అనేది నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈగల్ టీం యొక్క డ్రగ్స్ దందాకు సంబంధించి ముఖ్యంగా ఇటు గచ్చిబౌలిలో జరిగినటువంటి డ్రగ్స్ దందాలోనూ అక్కడ పలువురిని ఐడెంటిఫై చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ సందీప్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్నాడో అతన్ని పట్టుకొని ఆ వాట్సాప్ చాట్ లో ఉన్నటువంటి లిస్ట్ లో దాదాపు 100 మందికి పైగానే ఉన్నారు. అందులోనే 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ అయినటువంటి అదుపులోకి తీసుకున్నటువంటి 14 మందిలో కూడా కన్స్యూమర్స్ లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ను కూడా ఐడెంటిఫై చేశారు. సో మరోవైపు ఆ ఈగల్ టీం ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ లోను స్పీడప్ చేసిన తర్వాత ఈ యొక్క మల్నాడు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇక్కడ చాలా కీలకంగా ట్రాన్స్పరెన్స్ గా దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు పోలీస్ అధికారుల యొక్క కొడుకుల పాత్రలు అనేవి బయటకు వచ్చి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎంతవరకు ఉందనేది కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే అసలు అంటే డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు కూడా చాలా పగడ్బందీగా పోలీస్ వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే తమ దందాను కాపాడుకోవడానికి అవసరం ఉంటుంది. ఒకవేళ అధికారులు ఎవరన్నా రైడ్ చేయాలన్న ఆలోచన ఉన్నా, లేకపోతే తమను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేసినా సరే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులను తమలో యాడ్ చేసుకొని వ్యవస్థనే తమ దాకా రాకుండా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఉద్దేశంలో భాగంగానే వీళ్ల ద్వారా ఆ దందాలో ఇన్వాల్వ్ చేసుకున్నారనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ప్రస్తుతం దర్యాప్తు అనేది కొనసాగుతుంది కాబట్టి వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత పూర్తి వ్యవహారాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.